हरे योनस्मरेत रामस्य कर्माण्यद्भुतकर्मणः सायं प्रातरं तस्य विष्णोः सदयितो भवेत्। हरये महाराजोवाच भगवन् यानि चान्यानि मुकुन्दस्य महात्मनः वीर्याण्यान्यहन्ति वीर्यस्य श्रोतुमिच्छामहे प्रभो। సుఖయోగేంద్రుడు వారు పరీక్షణ్ మహారాజునకు బలరాముని యొక్క తీర్థయాత్ర స్వరూపాన్ని ఆ సందర్భంలో జరిగిన సన్నివేశాలని వివరించిన తర్వాత పరీక్షణ్ మహారాజు ఒక ప్రశ్న అడిగారు. స్వామి సుఖయోగేంద్ర, బలదేవుని యొక్క దివ్యమైనటువంటి చరిత్ర చెప్పారు. కృష్ణ పరమాత్మ తాలూకు కథలు ఏమన్నా ఇంకా ఏమైనా ఉన్నవా చెప్పవలసింది. ఎందుకంటే ఆయన తాలూకు కథలు విన్నానని ఇంకా అనుకుంటున్నాను అన్నారు. అంటే ఇప్పుడు విన్నది సరిపోలేదా అన్నాడు. సరిపోలేదు. ఎందుకంటే ఉత్తమ శ్లోక సత్కథలు అనగా పరమాత్మ యొక్క దివ్యమైన కథలు విన్న తర్వాత విరమించాలి చాలు అనేటువంటి పరిస్థితి నాకు లేదు. ఎందుకంటే నేను విషణ్ణ కామ మార్గం అనేక రకముల చేత కోరికల చేతనే కొట్టబడి ఉన్నాను. ఈ హృదయంలో ఈ దోషం పోవాలి అంటే పరమాత్మ కథలు మరింతగా వినవలే. ఎవరైతే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి గుణాలను చెప్తారో ఆ చెప్పిన వాని వాక్యే వాక్కు, పరమాత్మ సేవ చేసిన చేతులే చేతులు, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్మరణ చేయవలే, ఆయన కథలు వినవలే, ఆ శిరస్సును పరమాత్మ యొక్క పాదారవిందముల యందు నిలపవలే, ఆ రకమైనటువంటి స్థితి చేయవలే. ఇంత ఎందుకు సమస్తమైనటువంటి శరీర అవయములు కూడాను ఆ పాదోదకం యాని భజంతి నిత్యం, పరమాత్మ యొక్క పాదం తాలూకు ఉదకాన్ని స్వీకరించాలి. అలా చేసిన వాని శరీరమే శరీరము, దేహమే దేహము అని ఈ రకంగా చెప్పి నాకు పరమాత్మ యొక్క ఇతర కథలు చెప్పవలసింది అని అన్నారు. ఇక్కడ సూతుల వారు సౌనికాది మహర్షులకు చెప్తున్నారు, నాయన విష్ణురాతుడు ఈ రకంగా చెప్పేసరికి అయితే ఇంకా కథలు కోరుతుంటే ఒక్కసారి స్మరించారు. ఏ కథ చెప్తే బాగా ఉంటుంది అని ఒక కథ గుర్తొచ్చింది ఆయనకి. అది కుచేలోపక్ష. అది వచ్చేసరికి ఆయన కాస్త ధ్యానమగ్నుడైపోయాడు. ఆ దివ్యమైన కథను అనుసంధానం చేసుకుంటూ భగవాన్ బాదరాయణి వాసుదేవే భగవతి నిమగ్న హృదయో భవతు. మొత్తం భాగవతం మొత్తం మీద 2 సార్లు పరమాత్మ యొక్క కథను తెలుసుకొని నిమగ్న హృదయుడైపోయి బహిర్ముఖుడు కాలేకపోయాడు. ఒకటి వత్సాభార ఘట్టం, రెండవది కుచేలోపాఖ్యానం. నిమగ్న హృదయో భవతు. ఇలాంటి స్థితిలో మళ్ళా మాట్లాడాలిగా. అబ్రవీత్. అప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత స్ఫూర్తి తెచ్చుకొని ఆ చెప్దాంలే అని మొదలు పెడుతున్నారు. నాయన శ్రీ సుఖోవాచ చెప్తున్నారు. కృష్ణ పరమాత్మకు దివ్యమైనటువంటి సఖుడున్నాడు. పొద్దున్న సఖ అనే శబ్దం మనకు ఒక అర్థం చెప్పుకున్నాం. ఖేన సహవర్తత ఇది సఖ. ఖా అంటే దుఃఖము సుఖము రెండింటిలో ఖా ఉంది. ఖాతో కూడుకున్నవాడు సఖుడు, అవతలవాని సుఖదుఖాల్లో కలిసి ఉండేవాడుని. సహ ఖ్యాయతే ఇది సఖ. ఇప్పుడు మార్చారు. ఖ్యాయతే అంటే ప్రసిద్ధుడవుతున్నాడు. ఎవరితోటి ప్రసిద్ధుడు? కృష్ణ పరమాత్మతో కలిసి ప్రసిద్ధుడవుతున్నాడు. అంటే సామాన్యంగా రామలక్ష్మణులు, బలరామకృష్ణులు, సుధామకృష్ణులు అలా కూడా ఉందన్నమాట. బలరామకృష్ణులు అనేది 2 కలిపి ఎలా ఉందో కృష్ణకు చేరులు అనేటువంటి మాట కూడా అంత ప్రథితంగా ప్రసిద్ధంగా లోకంలో ఉందన్నమాట. అందుచేత అలాంటి సఖ అంటే అర్థం ఏమిటంటే కృష్ణ పరమాత్మతో సమానంగా ఖ్యాతిని పొందాడు. ఆయన పేరుతో కలుపుకొని వ్యవహారం కలిగి ఉండటం చేత. ఎలాంటి వాడు ఆయన అంటే బ్రహ్మవిత్తమ. ఆయన బ్రహ్మవేత్తలలో అత్యంత శ్రేష్ఠుడైన వాడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, మహావిరక్తుడనమాట. విరక్తుడైన వాడు, ఇంద్రియార్థములందు భౌతికమైనటువంటి సుఖాదులందు ఏ రకమైనటువంటి ఆసక్తి లేనటువంటి వాడు. అందుచేత మహాజితేంద్రియుడు. ఉన్నదానితో కాలక్షేపం చేయడం తప్ప కొత్త విషయాన్ని కోరుకునేటువంటి వాడు కాదు. ఆయనకు ఒక మహాపతివ్రతి అయినటువంటి భార్య. ఎలాంటిదయ్యా అన్నాడు అంటే క్షుతిక్షామ. ఆకలి ఎంత వేసినా సరే దాన్ని సహించడమే తప్ప కష్టపడింది లేదు. వేదాంత దేశకులు అంటారు, ఏమయ్యా రాజుల దగ్గరికి వెళ్ళి కొద్దిగా మహానుభావుడు ప్రౌఢరాయలు ఉన్నారు, బుక్కరాయల దగ్గరికి వచ్చి కొద్దిగా 4 మాటలు చెప్తే నీకు గొప్ప సంపద వస్తుంది అన్నాడు. జ్వలతు జలధి క్రోడ క్రీడతు కృపీడ భవక్ష్మ ప్రభా జ్వాలా మాలాకులో జఠరానళ. ఆయన లోపల ఎంత ఉంటుందయ్యా జఠరాగ్ని అన్నాడు. ఇంత ఉంటుందిట. ఇంత ఉన్న జఠరాగ్నికి ఇంత తింటూ ఉంటాం అనమాట. ఈ జఠరాగ్ని ఇంత ఉందనుకోండి. ఒక ఆయనకున్నాడు, ఆయన భస్మక దోషం అని ఉంటుందన్నమాట. అది ఎంత తిన్నా సరే జీర్ణమైపోతుంది, సన్నగా ఉంటాడు. ఎంత పెట్టండి తినేస్తుంటాడు అనమాట.
భస్మక దోషం అన్నది ఒక దోషం. శంకర భగవత్పాదులు వారు వాచస్పతి మిశ్రులు వారు రాస్తారు, భస్మక దోష దూషితస్య బహ్వర్ణ పచన సామర్థ్యవతు. ఆ భస్మక దోషం అన్నవాడికి ఎంత తినండి బ్రహ్మాండంగా అరిగిపోతూనే ఉంటుంది. అది ఏమైపోతుందో ఏమో సన్నగానే ఉంటాడు మానవుడు. అందుచేత జఠరాగ్ని ఎవరికైతే ఇంత ఉందనుకోండి, బొటన వేలుదారు కణుపంత ఉందనుకోండి, వాడు ఎంతైనా తినగలడు, ఎంతైనా అరిగించుకుంటాడు. కానీ ఈ జఠరాగ్ని అయితే ఆకలి తట్టుకోలేడు వాడు. ఆయన అన్నాడు వేదాంత తీసుకుడు, నాకు ఎంత అగ్ని ఉంటే ఉన్నా కానీ బాధ లేదంటే, ఈ ప్రపంచం మొత్తాన్ని దహించడానికి ఒక ప్రళయాగ్ని ఉంటుందే, ఆ ప్రళయాగ్నితో సమానమైనటువంటి అగ్ని నా కడుపులో జఠరాగ్నిలో రూపంలో ఉండి నన్ను ఆకలితో బాధించినప్పటికీ కూడా ఈ ప్రభువుల దగ్గరికి వెళ్ళి నేను యాచించవలసిన పని లేదయ్యాను. జ్వలతు జలధిక్రోడ క్రీడతో కృపీడ భవప్రభా జ్వాలామాలాకులో జఠరానళ. అంత అగ్నినాశనం నాకు బాధ లేదు. మరేం చేసి తృణమపి వయం సాయం సంభుల్ల మల్లి మతల్లిక పరిమళముచ వాచ యాచామహే నమహేశ్వరాన్. ఒక గడ్డి పూచ కూడా దివ్యమే సాయంకాలం వికసించిన పరిమళము కూర్చేటువంటి మల్లెపూల వంటి సౌగంధాన్ని ఇచ్చేటటువంటి దివ్యమైన వాక్కు చేత కృష్ణ పరమాత్మను మేము సేవిస్తాం కానీ మహేశ్వరుని సేవించవలసినటువంటి అవసరం లేదయ్యా మాకు. ఏముందయ్యా నీకు అన్నాడు. ధనం ఉందయ్యా నాకు. ఏమిటా ధనం? మామూలు ధనం అంతా ధనం. మామూలు ధనం ఒక ధనమా? నా దగ్గర ఉంది ఉదూఢ గోవర్ధనం. గోవర్ధన పర్వతాన్ని ఎత్తింది, అక్కడ ధనాన్ని ఉంటుంది చూడండి అని చెప్తున్నాడు. మన శరీర పతనావధి ప్రభునిషేవణాపాతనాత్ అభింధన ధనంజయ ప్రశమతం ధనం ధనం. మెరుపు తీగలాగా డబ్బుంటే ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది. నా దగ్గర అలాంటిది కాదయ్యా ఉన్నది, అది ధనం. ఏమిటయ్యా నీ దగ్గర ఉంది? ఉదూఢ అభింధన ధనంజయ ప్రశమతం ధనం ధనంజయ వివర్ధనం. ఎన్ని ధనాలు వస్తున్నాయి? ధనంజయ వివర్ధనం అర్జునుని పైకి తీసుకొచ్చిందయ్యా. ఉదూఢ గోవర్ధనం, గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటిదయ్యా. సుసాధనం, గొప్ప సాధనము. అబాధనం, ఏ బాధ లేకుండా చేసేదన్నమాట. సుమనసాం సమారాధనం, ధన 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 7 శబ్దాలు వస్తాయన్నమాట. అలాంటి మహా దివ్యమైనటువంటి స్థితి క్షుతుక్షామ. ఎంత ఆకలి కలిగినప్పటికీ కూడా ఆ తల్లి ఆ మహానుభావుని కుచేరుని తోటి అంటున్నది, పతివ్రత పతిం ప్రాహ మ్లాయత వదనేన. కొద్దిగా దిగులుపడి ఆమె దారిద్ర్యం చేత బాధపడుతూ భర్త దగ్గరికి వెళ్ళి అడగాలంటే భయపడి వణికిపోతూ కూడా వచ్చింది. స్వామి, భగవంతుడు మీకు స్నేహితుడు అని అన్నారు. ఆయన సాక్షాత్తు లక్ష్మీపతి, బ్రహ్మణ్యుడు, శరణ్యుడు, భగవంతుడు, సాత్వత శ్రేష్ఠుడు. ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళండి. ఆ వెళ్ళినట్లయితే మహాభాగ సాధూనాంచ పరాయణం దాస్యతి. ఆయన దగ్గరికి వెళితే ఏమవుతుంది అని అంటే, మీకు ద్రవ్యం బాగా ఇస్తారండి, ఎందుకంటే ఆయన కుటుంబీ, అందుచేత ఆ రకంగా నీకు తప్పనిసరిగా మీకు ధనం ఇస్తారు అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే కూడా చెప్తున్నది ఆమె, ఆ కుచేరుని భార్య ద్వారకలో ఆ దివ్యమైనటువంటి భవనాల్లో ఉంటున్నారు. ఒక్కసారి స్మరిస్తే చాలు, స్మరత పాదకమలం ఆత్మానమపి యచ్చతి. ఒక్కసారి ఆ పాదకమలాన్ని కనుక స్మరిస్తే ఆయన ఏదైనా ఇచ్చేస్తారు అని చెప్పి భార్య చేత ఆ మహానుభావుడి రకంగా చెప్పబడ్డాడు. ఏమని? విప్రహ బహుశः ప్రార్థ్యతో అయం పరమో లాభ. లాభం ఏమిటయ్యా మాకు అన్నాడు. అంటే ఉత్తమ శ్లోకుడైన కృష్ణ పరమాత్మ యొక్క దర్శనమే తప్ప వేరు గొప్ప లాభం అనేటువంటిది లేనే లేదు అనుకున్నారు. చెప్పింది ఆమె. అది మీరు వెళ్ళి అక్కడ తీసుకురండి, 4 రూపాయలు తీసుకురండి అన్నట్టుగా చెప్పింది. అయితే ఆ ధనాన్ని మాత్రం ఆమె కోరలేదు. అప్పుడు ఏం చేసింది ఆమె? ఆయన కుచేరుడు ఏం చేశాడంటే, అయితే పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళకూడదు కాబట్టి ఏదైనా చేస్తే మంచిది అంటే ఆమె ఏం చేసిందంటే, 4 ఇళ్లకి వెళ్ళి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పిడికెడు అటుకులు తీసుకొచ్చింది. తీసుకొస్తే 4 ఇళ్లలో 4 రకాల అటుకులు ఉన్నాయి. ఒకళ్ళింట్లో పచ్చటి అటుకులు ఉన్నవిట, ఒకళ్ళింట్లోనేమో తర్వాత నల్లటి అటుకులు ఉన్నవిట, ఎర్రగా ఉన్నాయని ఒక మాట అంటారు. ఎర్రటి అటుకులు. ఒకళ్ళింట్లో పెద్ద అటుకులు ఉన్నవి, ఒకళ్ళింట్లో చిన్న అటుకులు ఉన్నవి. అంటే 4 ఇళ్లలో ఇచ్చేటప్పుడు మనం ఇప్పుడు అడిగేటప్పుడు వాడు ఇచ్చే మంచిది ఇవ్వకుండా ఏదో ముక్కిపోయినవో పాతవో ఉంటే పాపం ఏదో అడిగింది దీనిరాలు అని చెప్పి 4 ఇస్తారన్నమాట. అలా 4 రకాల అటుకులు ఇచ్చారు. 4 రకాల అటుకులు కలిసి ఒక వస్త్రఖండంలో పెట్టుకున్నాడు ఆ మహానుభావుడు. పోనీ మంచి బట్టలో కట్టుకున్నాడా? లేదు, ఒక వస్త్రఖండ. ఆ ఖండ కూడా ఎక్కడ పెట్టుకున్నాడు? అది ఎవరికి కనిపించకుండా చంకలో పెట్టుకున్నాడు ఆ మహానుభావుడు. పై ఉత్తరం లేదు, కింద కింద కట్టుకున్నటువంటి కొల్లాయి గుడ్డ మాత్రం సచ్ఛద్రాంగ వస్త్రం అంటుంటారన్నమాట. అంటే కొద్దిగా రంధ్రాలు కలిగినటువంటి ఒక కులాయి గుడ్డ కట్టున్నాడు. పైన వస్త్రం లేదు. ఏముంది? పరమాత్మ కోసం దాచినటువంటి 4 రకాల తెలుపు, ఎరుపు, పెద్దవి, చిన్నవి అనే 4 భేదాలతో ఉన్న అటుకులు వేస్తా ఒక చిన్న మూట కట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? ఎవరన్నా చూస్తే నామర్థంగా ఉంటుంది, చంక దగ్గర పెట్టుకున్నాడు. వచ్చాడు ఆయన. తీసుకునేసరికి అది కాస్త వెళ్ళి పరమాత్మ దగ్గరికి వద్దామని చెప్పి తానాదాయ విప్రాజ్ఞ ప్రజయో ద్వారకాంకెల తీసుకొని ద్వారకకి బయలుదేరుతున్నాడు. అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం నాకు ఎలా అవుతుందో ఏమిటో అని అనుకుంటూ ఉన్నాడు.
ఎక్కడ మనం ఆ మార్గాల్లో పెడుతున్నాడు, ఎక్కడ ఆ మహానుభావుని యొక్క ద్వారక దగ్గరికి రావాలంటే కొంత ప్రయాణం చేశాడు, వస్తున్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 16,108 మంది మహాపట్టమహిషులతో ఉన్నారు, రాణులంతా ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు. అందులో ఒక చోటికి వెళ్ళాడు, రుక్మిణి అమ్మవారి దగ్గరికి వెళ్ళారని చెప్పారు. వివేశ ప్రవేశించాడు ఒక చోటికి. ఎలా ఉందయ్యా అన్నాడు. అది చూచి ఆశ్చర్యపడ్డాడు, బ్రహ్మానందాన్ని పొందాడు. చూచి ఏం చేయాలి అంటే ఆ పరమాత్మ ఏం చేస్తున్నారు, ప్రియురాలైనటువంటి లక్ష్మీదేవి యొక్క కూడుకున్నటువంటి వాడి దివ్యమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అలాంటి సందర్భంలో చక్షు ప్రియస్తి విప్రదృశే అంగసంగాతి నివృత. ఆ మహానుభావుడు ఏం చేశారయ్యా అన్నారు. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనం చేసుకుందాం అనుకున్నటువంటి ఆ కుచేరుడు కాస్త చూచాడు, కృష్ణ పరమాత్మను చూచారు. ఆ రావటానికి ముందు ఏం జరిగింది పరమాత్మ ఎప్పుడైతే దర్శనం చేసుకోవాలని కుచేరుడు వచ్చాడు, కుచేరుడు ఎక్కడికి వచ్చాడు అని లోపలికి వెళ్ళడానికి అతనికి అనుమతి ఇవ్వాల. మొట్టమొదటి ద్వారం దగ్గర ఆపారు. ఆ ద్వారపాలకుడు ఒక మాట అన్నట్టు ఒక మహానుభావుడు రాశాడు ఈ చెప్తున్నటువంటి కథ. ఏమిటంటే, ఏంటి పాపం ఇతను వచ్చాడు అని ఒక భటుడున్నాడు. భటుడు అడిగారు, మీరు ఎవరండి అని అన్నాడు. అంటే నాయన, నేను నా పేరు ఇలా సుధాముడు అని అంటారు, నేను కృష్ణ పరమాత్మ దర్శనం కోసం వచ్చాను అంటే మీరు లోపలికి రాకుండా ఒకసారి చెప్పొస్తాను అని వెళ్ళాడు. వెళ్ళి ఆ భటుడు అన్నాడు, స్వామి ఎవరో వచ్చారండి, పై బట్ట లేదండి, పైన ఉత్తరీయం లేదు, చేతికి పాదుకలు లేవు, కాళ్ళకి పాదుకలు లేవు, మంచి వస్త్రం ఊర్ధ్వవస్త్రం లేదు, అధోవస్త్రం సచ్ఛిద్రంగా ఉంది, అంటే అనేక రంధ్రాలతో ఉండి పాపం బాగా పొట్టంతా కృషించిపోయినాడండి మహానుభావుడు, ఎముకలు కనిపిస్తున్నవి, ఇలా ఉంది పరిస్థితి. ఆయన నీ పేరేమిటండి అంటే సుధాముడు అన్నాడండి. ఈ మాట అనగానే ఆయన ప్రియురాలతోటి అనగా లక్ష్మీ అమ్మవారితో రుక్మిణి అమ్మవారితో ఒడిలో కూర్చొని హాయిగా ఆనందాన్ని అనుభవించేవాడు. అసలు ఆయనకు అలా ఆనందం ఇంకొక వస్తువు చేత ఆనందం అనుభవించినటువంటి అవసరమే లేదు. ఎలాంటి ఆనందాన్ని అనుభవించారయ్యా అన్నారు. అంటే స్వాత్మారాముడైనటువంటి మహానుభావుడు, అందులో లక్ష్మీదేవి యొక్క ఒళ్ళో ఉన్నప్పుడు మరింత ఆనందం ఉంటాడు. అలాంటి ఆనందాన్ని నిత్యము ఆత్మారాముడైనటువంటి ఆనందాన్ని, లక్ష్మీదేవి యొక్క సంపర్కంతో ఉన్నప్పుడు కలిగినటువంటి ఆనందాన్ని కూడా వదిలిపారేసి వెంటనే పరమాత్మ లేచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మహానుభావుడి దగ్గరికి వచ్చేశారు. ఎవరి దగ్గరికి? ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చేశారు. వచ్చేసరికి వివేక జయక సహేతం ప్రీతో విముంచదు అభ్యంతో అన్నట్టు చూచాడు. ఆయన చూచి ఆ కుచేరుని చూచి పరమానంద భరితుడైపోయి వెంటనే ఒక్కసారి ఆలింగనం చేసుకుని అంగసంగ అతి నిర్వృత. ఎప్పుడైతే ఆయన తాలూకు ఆ శరీర సంపర్కం కుచేరుడు కలిగిందో మహా సంతోషపడ్డాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ సంతోషపడ్డారు. కృష్ణ పరమాత్మ తనను ఆలింగనం చేసుకునేసరికి కుచేరుడు పరమానంద పడ్డాడు. కూర్చోబెట్టాడు. ఆయన కూర్చోవయ్యా అని చెప్పాడు. ఒక పర్యంకం మీద మంచం, అంటే వారు నిద్రించి ఉండేటటువంటి స్వేచ్ఛతో కూడుకున్నటువంటి మంచం మీద కుచేరుని కూర్చోబెట్టేసరికి వెంటనే చాలా ఆనందపడ్డాడు. ఆయన ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. కాళ్ళు గడిగాడు, ఆ నీళ్లు చల్లుకున్నాడు. తర్వాత ఆయన తన దివ్యగంధములంటిని ఆ చందనాది ఉపచారాలంతా చేశాడు, ధూపదీపాలంతా చేశాడు. దివ్యమైన ఆనందం కలిగేట్టుగా చేసి ఒక తాంబూలం ఇచ్చి ఒక గోదానం కూడా చేశాడు. ఆయనకి నాయన తీసుకోవాల్సింది అంటే తర్వాత వెళ్ళేటప్పుడు ఈ గోవుని ఇచ్చి పంపిద్దామనే ఉద్దేశంతో బ్రాహ్మణుడు వచ్చినప్పుడు ఈ మధుప్రకాదులు చేసినప్పుడు ఈ గోదానం కూడా చేసేటువంటి రీతిగా అందరూ ఆశ్చర్యపడుతున్నారు. చూడబోతే వేషం ఇలా ఉంది, బట్ట ఉందా, సరి అయిన బట్ట లేనేలేదు. ఆ బట్ట ఎలా ఉంది అని 2-3 సార్లు అంటారు. సచ్ఛిద్ర వస్త్రం అని, అంటే రంధ్రములు చినిగిపోయినటువంటి బట్ట కట్టుకోకూడదు పాపం. ఆ బట్ట తప్ప ఆయనకు లేదు. కొత్త బట్ట అడగవచ్చుగా ఎవరన్నా, ఎవరిని అడగలేదు. ఆ మహానుభావుడు అలాగే ఉన్నాడు. అందరూ అంతఃపురజనులు కానీ పట్టమహిషులు కానీ ఒకళ్ళకి తెలిసిందంటే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమిటి ఈయన కాళ్ళు గడగటం ఏమిటి, ఆ కాళ్ళు గడిగా నెత్తిన మీద నీళ్లు జరుకోవడం ఏమిటి, కృష్ణ పరమాత్మ చేసే విధానం ఏమిటి, కిమనేన కృతం పుణ్యం అవధూతేన బ్రహ్మభిక్షుణ. ఆయన ఏం పుణ్యం చేశాడయ్యా ఈ కుచేరుడు, అవధూతైన భిక్షువు, అలాంటి వాడు ఏం పుణ్యం చేసుకున్నాడు? ఏమైనా డబ్బు ఉందా పోనీ, ఏమైనా సాటిగా చూద్దామంటే శ్రియాహీనైనా, డబ్బు లేనే లేదు. అలాంటి వాడు ఈ రకమైనటువంటి స్థితి ఎలా పొందారు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అని వాళ్ళంతా అనుకుంటూ ఉన్నారు. కథయాంచక్రతుర్గాథా పూర్వే గురుకులే సతో. తర్వాత కృష్ణ పరమాత్మ తీసుకెళ్లి కూర్చోబెట్టారు. చెప్పబోయా, మనం చిన్నప్పుడు ఎలా ఆడుకున్నాం, కాలక్షేపం చేశాం. గురుకులంలో శాంతిపురి మహర్షితో ఆయన దగ్గర చదువుకుంటున్నటువంటి సందర్భంలో నీకేమైనా గుర్తున్నవా అని చెప్పి లాలితారాజన్ కరోగృహ్య పరస్పరం చేతులు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నారు. మహానుభావులు ఉపాసకులైనటువంటి వాళ్ళు కానీ గొప్పవాళ్ళు కానీ తొందరగా ఇతర శరీర సంస్పర్శని కోరుకోరు వాళ్ళు.
అలాంటిది పరమాత్మ కుచేరుని దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకొని ఆయన గట్టిగా ఆలింగనం చేసుకొని ఇంత చేస్తే అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇప్పుడు అడుగుతున్నారు పరమాత్మ, నాయనా నీకు గుర్తుందిటయ్యా, గురుకులంలో ఉన్నప్పుడు మనం ఏ రకంగా చేశాం, గురువుగారికి గురుదక్షిణంతా ఇచ్చి మళ్ళా తిరిగి వచ్చేసిన తర్వాత నువ్వు వివాహం చేసుకున్నావా, ఆ సందర్భం బాగా జరిగిందా, మొదటి నుంచి నువ్వు ఎలా ఉండేవాడు అంటే గృహంలో కానీ ఈ మనస్సంతా కూడా అకామవిహిత, నీకు ఇప్పుడు కోరికలేవయ్యా అని. చూడండి, ఈ మాటలు మాట్లాడితే నాయన 4 రూపాయలు లేకొచ్చానయ్యా ఇవ్వమని అడగలండి, అడగకుండా చేయడం కోసం చెప్పిన మాటలు అన్నమాట. అందుచేత ఆయన నువ్వు మొదటి నుంచి నీకు అసలు ఏ కోరిక ఉండేది కాదు, ఎవరన్నా ఏది ఇస్తే తీసుకునేవాడివి కాదు, ఏది అనుభవించేవాడివి కాదు, ఈ రకంగా ఉన్నావే నువ్వు. ప్రత్యేకించి నైవాతి ప్రియసే విద్వంధనేషు, అసలు నీ డబ్బంటే మొదటి నుంచి ఇష్టం లేదయ్యా, అది నాకు ఆ సంగతి తెలుసు కదా. అప్పుడు ఆయన అలాగే వచ్చాడు, నువ్వు వస్తూనే అనుకున్నాడు. సర్వాసామపి సిద్ధినా మూలంత చరణార్చనం, ఏ సిద్ధి కలగాలన్నా ఆయన అనుగ్రహం ఉండవలసిందే. ఇలా కొంతమంది ఉంటారయ్యా, నువ్వు నీలాంటి వాడు కాదు, నువ్వు మహానుభుడివి, వాడు కామహతులై ఉంటారంటే కోరికల చేత కొట్టబడి ఉంటారు, అందుచేత అలాంటి పరిస్థితి నీవు అలాంటివి కాదు, వాడివి కాదు, చాలా గొప్పవాడివి అని చెప్పి కుచేరుని విశేషంగా ప్రశంసించి, అయితే మనం గురుకులంలో ఉన్నప్పుడు ఒకప్పుడు సాందీపుని మహర్షి మన ఇద్దరినీ కూడా ఆయన విద్యార్థులు కొంతమంది పంపించి సమిధరవి తీసుకుంటారంటే సాయంకాల సమయం వచ్చరికి బాగా చీకటి పడ్డది. ఆ సమయంలో ఎలా ఉందయ్యా అంటే బ్రహ్మాండమైన చీకటి వచ్చి మేఘావృతమైపోయి ప్రచండమైన వర్షం కురిసింది. ఆ వర్షం కురిసినప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే, నాయన నువ్వు ముందు వెళ్ళవయ్యా సుధామ అని చెప్పి ఆయన చెట్టు ఎక్కిచ్చారు. దట్టమైన ఒక నీడగలిగినటువంటి చెట్టు, ఆ చెట్టు ఎక్కించి అక్కడ ఉందా, కింద ఉంటే చాలా కష్టం అనుకుని ఎక్కిచ్చారట. ఎక్కించి పరమాత్మ కృష్ణ పరమాత్మ తర్వాత ఆయన కింద ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏమైనా జారుతాడే పట్టుకోవడానికి రక్షణగా ఉండడం కోసం పరమాత్మ ఆ రకమైనటువంటి ఆలోచన చేశారట. అయితే వీళ్ళిద్దరికంటే పైన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు తన తండ్రి గారు చేసే ప్రతి చేత చూస్తూ ఉన్నాడనమాట. ఇలా చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ ఏం చేశారు అంటే కింద కూర్చొని జాగ్రత్తగా ఉండలేదని మేల్కొని ఉన్నారు. ఆ మహానుభావుడు కుచేరుడు ఏం చేశాడంటే చదువుకునే రోజుల్లో కొద్దిగా అటుకులుంటే ఆ అటుకులు కాస్త తన కొల్లాయగుడ్డలో పైన కొల్లాయగుడ్డ దాంట్లో పెట్టుకొని రాత్రి ఆకలిస్తుంది, కొద్దిగానే ఉంది, ఇందులో ఈయనకు వాటా ఇస్తే నాకు కాస్త అసలు ఉండదు మిగలదనే ఉద్దేశంతో అది నోట్లో వేసుకొని కర్ర నవ్వులుతున్నట్ట. నవ్వులుతుంటే ఆ దంతముల యొక్క ధ్వని కలిగి కృష్ణ పరమాత్మ అన్నట్ట, నాయన ఏమయ్యా ఏదో తింటున్నట్టున్నావే అన్నారు. అబ్బే ఏం లేదయ్యా, చలికి దంతాలు వణుకుతున్నాయి, అంతకంటే ఏం లేదన్నాడు. ఆ పైన బ్రహ్మదేవుడు అన్న మా నాన్నగారికి అబద్ధం చెప్తావా అని ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ముఖాన 3 అక్షరాలు రాశారట. అది ఏంటంటే శ్రీక్షయ. ఇది మొదలు ఇతనికి సంపద లేకుండుగాక, మా నాన్నకు అబద్ధం చెప్పాడు కాబట్టి. మర్నాడు పొద్దున కాస్త గురుగారు వచ్చారు. నాయన తెల్లవారైనా ఇప్పటిదాకా నా కోసం ఎంత కష్టపడ్డారయ్యా అని చెప్పి ఆ మహానుభావులు కాస్త ఆ గురుగారు భార్య ఎంతో ఆప్యాయంగా అపినస్మర్యతే బ్రహ్మాన్, మనం గురుకులంలో ఉన్నప్పుడు వాడికి తెలుసుకొని మన దగ్గరికి వచ్చి సాందీపని గృహు అన్వేషమాణ శిష్యుల కోసం అన్వేషించి ఆ రకంగా మా తండ్రి గారికి ఎప్పుడో చదువుకునే రోజుల్లో ఆ విద్యార్థి దశలో ఏదో సందేహం వచ్చి మధ్యలో పాఠంలో అడిగారట. అడిగిన తర్వాత వెంటనే ఏం చేశారంటే ఆ గురువుగారు బ్రహ్మణ్యమూర్తులు మహానుభావులు ఒక కులపతి, ఆయన పేరు వేమూరి రామబ్రహ్మశాస్త్రి గారని చెప్పి మహానుభావులు మాకు పరమ గురువులు. వారు తెల్లవారు మధ్యాహ్నం పొద్దునపూట ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న గురించి ఆలోచించిన తర్వాత మధ్యాహ్నం స్నానం చేస్తున్నట్ట దేవతార్చన చేసుకోవడానికి. చేస్తుండగా హఠాత్తుగా అప్పుడు గుర్తొచ్చింది మా తండ్రి గారు అడిగిన ప్రశ్నకి. వెంటనే ఎలా ఉన్నా స్నానం చేస్తూ ఉన్నారు, మధ్యలో కొల్లాయి కూడా మీద వేసుకొని నీళ్లు ఓడుతున్నటువంటి కొల్లాయితో ఇంట్లో నుంచి పాఠశాల దగ్గరికి వచ్చి చదువుకుంటున్నారు మా తండ్రి గారు. నాయన శాస్త్రంలో నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి ఇదని చెప్పి అది చెప్పి మహానసీయ వన్నేధరంజి భావత్పృతకారిణ ధూమాదిత్యత్ర అని చెప్పి అక్కడ ఏదో ఈ రకంగా అర్థం చేసుకోవాలన్నారు. ఒక కృప అన్నమాట గురువులకు. ఇలా ఎంతెంతమందో అనుభవించారు మహాను. అలాంటి వాడు ఉన్నారు కూడా ఈ ఊళ్ళో. వెంపరాల సామమూర్తి శాస్త్రి గారి దగ్గర మీమాంస చదువుకున్నారు మా తండ్రి గారు. ఎంతెంత ఆదరంగా చూచారు మహాబ్రహ్మణ్యులు వాళ్ళు. ఏనాడైనా ఎప్పుడైనా అశుచిగా మంచినీళ్ళు తాగడం ఎవరికి తెలియదు, ఇప్పుడు శుచిగా తాగడం ఎవరికి తెలియదు, అది పరిస్థితి. అందుచేత అలాంటి బ్రహ్మణ్యుల యొక్క వాళ్ళ దగ్గర చదువున్నారు కాబట్టి అంత మహనీయులై ఉన్నారు. ఆ మాట చెప్తున్నారు నాయన మన గురించి. గురువుగారు వచ్చి అహోహే పుత్రకాహ యూయం అస్మదర్థే అతి దుఃఖితా. పుత్రకాహ శిష్యులారాల్లా ఆయన పిల్ల సొంత కుమారులు ఎలా చూచారో అలా చూచి మా కోసం ఎంత కష్టపడ్డారయ్యా అని చెప్పి అన్నారు. ఆ తర్వాత సమస్తమైనటువంటి 23 భో ద్విజస్య శ్రేష్ఠా, మీ కోరికలన్నీ తీరుతాయినా మీరు చాలా అని చెప్పి ఆ తర్వాత వీళ్ళని కూడాను మీకు దివ్యమైనటువంటి ఆ విద్యా సంపద అంతా ఉంటుందని చెప్పి పంపించారు. ఇలా పంపించిన తర్వాత గురువురు అనుగ్రహేణ పుమాన్ పూర్ణ ప్రశాంతయే. గురువు యొక్క అనుగ్రహం చేతనే పురుషుడు పూర్ణమవుతాడు. అంతా చెప్పక్కర్లా, గురువు గారు కొంత చెప్పిన ఆయన ఇది మార్గం, ఈ మార్గంలో జాగ్రత్తగా చదువుకో వెళ్ళు అని అంటే సంపూర్ణంగా అలా చదువుకొని కృతకృత్యులైన వాడు కూడా ఉన్నారు. కాబట్టి అప్పుడు చెప్తున్నారు ఈ మాటలంతా విన్న తర్వాత ఆ మహానుభావుడు కుచేరుడు అంటున్నాడు, నాయన మనం ఏం చేశాము జగద్గురు అని కృష్ణ పరమాత్మ సంబోధించి
ఆయన నువ్వు మొదటి నుంచి అన్నీ తెలిసినటువంటి పరమాత్మ, నీకు తెలియనిది ఏమున్నది కనుక అని చెప్పి ఛందోమయం బ్రహ్మ దేహ ఆమపనం విభో స్వామి, మీ శరీరమే వేదమయమైనటువంటి శరీరము కాబట్టి మీకు నేను చెప్పేది ఏముంది, చదువుకున్న విషయం ఇలాంటివన్నీ కూడాను. కాబట్టి ఆ గురువుగారి యొక్క దగ్గర ఉండి చదువుకుంటున్నావు నువ్వు అన్నమాట అత్యంత విడంబన. అది సరైనది కాదు. ఏదో ఆ ధర్మాన్ని లోకంలో ఎంతటి వాడైనా సరే గురువు దగ్గర చదువుకోవాలనే సంప్రదాయం. ఎందుకంటే మర్త్యాధికారస్పృహ, మర్త్య శిక్షణం. మర్త్యావతారం రామచంద్రమూర్తి ఎందుకయ్యానాడు? మర్త్య శిక్షణం, మానవులకు శిక్షణ. ఆయన ఎంతటి వాడైనా సాక్షాత్ భగవంతుడైనా సరే ఒక మానవావతారం అంటూ ఎత్తిన తర్వాత పరమాత్మ దగ్గర గురువు దగ్గర అధ్యయనం చేయవలే, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవలే అని చెప్పడం కోసం. అలాగే ఇది అత్యంత విడంబన. నీవేమిటి గురు సాక్షాత్తు పరమాత్మ స్వరూపము, నీవు గురువు గారి దగ్గర ఇదంతా కూడా విడంబన, ఆయన ఒక మాయ అనే ఒక అభినయమే తప్ప అంతకంటే వేరు కాదు సుమా అన్నారు. శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం స్కంధే ఉత్తరార్ధే శ్రీరామచరితే అసీతమోధ్యాయ. హరయే నమః, హరయే నమః, హరయే నమః. సుఖయోగింద్రులు వారు చెప్తున్నారు. ఈ రకంగా ఆ మహానుభావుడు కుచేరుడు చెప్తున్నారు. సుధాముడు పరమాత్మతో చెప్తుంటే సర్వభూతమనోభిజ్ఞ స్మయమానవాచితం. కుచేరుని మాటలు విన్నారు. వినాయన కొద్దిగా చిరునవ్వుతోటి ఆయన మహానుభావుడు అనుగ్రహించి భగవాన్ ప్రహసన్ ప్రియం ప్రేమణ నిరీక్షణేనైవ ప్రేక్షన్ కలు సతాంగతి. ఆయన ఆ కళ్ళు ఒక్కసారి ఆయన మీద దృష్టి చూపించినంత మాత్రం చేతనే అందరికీ కూడా అభీష్ట సిద్ధిని కలగజేసే పరమాత్మ అడుగుతున్నారు. ఆయన అడగటం అనే పరిస్థితి లేకుండా చేశారు. నీకు మొదటి నుంచి అంటే పెద్ద ఇష్టం లేదు, నువ్వు చాలా విరక్తుడివి, నాకు మొదటి నుంచి తెలుసు కదా అన్నాడు. అంటే ఇక కుచేరుడు అడిగే పని లేదు. కృష్ణ పరమాత్మ ఎదురు అడుగుతున్నారు. ఏమయ్యా నా దగ్గరికి వచ్చావు కదా, నన్ను భగవంతుడు అన్నావు, నువ్వు సాక్షాత్తు అటువంటి వాడివి, ఇది విడంబనం ఇలా చదివిందంతా కూడా అన్నావు. కిముపాయన మానీతం, ఏం తీసుకొచ్చావయ్యా, నాకేమైనా కానుక తీసుకొచ్చావా అన్న. అంటే ఆయనకి సంకలో పెట్టుకున్నాడు. ఎందుకంటే అసలు అక్కడ పెట్టుకోవచ్చండి, అట్లా పెట్టుకోకూడదు. ఎందుకయ్యా అన్నాడు. ఎవరో చెప్పారు ఒక మహాకవి, నిరవధ్యాని పద్యాని జనాఢ్యస్య కాక్షతి. నా దగ్గర పద్యాలున్నవయ్యా. ఎలాంటి పద్యాలంటే నిరవధ్యాని పద్యాని, ఒక్క దోషం పట్టలేవు నేను చెప్పిన శ్లోకాలకి. అవి నా ఎక్కడున్నవి అన్నాడు. నా దగ్గర ఉన్నవి అన్నాడు. అంటే భిక్షుకచ్చ వినిక్షిప్త కిమిక్షుర్ నీరసో భవేత్. ఒక భిక్షు ఉన్నాడు, వాడు కక్షంలో సంకలో పెట్టుకున్నాడు. ఏమిటయ్యా అన్నాడు. చెరుగ్గడ పెట్టుకున్నాడు. ఆ చెరుగ్గడ ఆయన సంకలో పెట్టుకున్నాడు కాబట్టి నీరసం అయిపోతుందా? అది మధురంగానే ఉంటుందన్నమాట. అందుచేత పరమాత్మ కోసం కానుకగా ఇద్దామని తెచ్చినటువంటి ఆ అటుకులు కాస్త జాగ్రత్తగా దాచిపెడుతుంటే ఏం తీసుకొచ్చావయ్యా అన్నాడు. అంటే నాకు కొద్దిగా ఇంత తీసుకొచ్చినా పర్లేదు, అంత తీసుకొచ్చావని అడగనయ్యా. అందుకే అణ్వప్యాహృతం కొద్దిగా తీసుకొచ్చినా సరే నాకు సంతోషంగా ఉంటుంది. పత్రం పుష్పం ఫలంతోయం ప్రత్యాయోమే ప్రయచ్చది అని కదా. అందుచేత ఈ రకంగా అనేసరికి ఆయన కదా సిగ్గుపడి ఆయన ఏం చేయాలో పచ్చక ఉండేసరిగా ఆ పృథుకాలను కాస్త జాగ్రత్తగా దాచుకుంటే నా ప్రాయచ్చత. ఇంత వైభవం చూసిన తర్వాత 16,108 మందికి ఇన్ని బంగారు మేడలు చూసిన తర్వాత ఈ వైభవం చూసిన తర్వాత ఆయన ఇంట్లో రాత్రిపూట పడుకున్నట్ట. పడుకుంటే నిద్ర పట్టిందా అన్నాడు. నిద్ర పట్టలేదు. హంసదాత తూలికా తల్పం ఇచ్చారట. రాత్రి పడుకుంటే నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే కింద పడుకున్నాడు. ఎందుకంటే ఆయనకు అదే అలవాటు, కట్టిగా నేల పడుకోవటం. చివరికి తీసుకొని ఆ కొల్లాయి కొట్టి పెట్టుకుని ఇట్లా చలి కప్పుకొని పడుకున్నట్ట. అందుచేత ఇలా పడుకున్నటువంటి పరిస్థితి. అలాంటి మహానుభావుని అడిగాడు, నువ్వు ఏం తెచ్చావయ్యా అని. తీసుకొచ్చేసరికి అప్పుడు ఆ అటుకులు కాస్త కొద్దిగా స్వయం జహార, తనంతట తనకి తీ అని చెప్పి తీసుకొని ఆయన కాస్త కొద్దిగా భుజించారు. తర్వాత ఇంక సకృత్యగ్ధ్వా ఒక్కసారి తిన్నాడు. తినంగానే ఏతావతాలం ఇంత లోపల ఆ రుక్మిణి అమ్మవారు పట్టుకుందిట. దీన్ని బట్టి ఎక్కడున్నారయ్యా పరమాత్మ అంటే మొట్టమొదటి ఒక ఇంట్లో ప్రవేశించారన్నారు. శ్రీహిజగృహే. ఇక్కడ వ్యాఖ్యాతలు లక్ష్మీమ్మవారింట్లోనే ఉన్నారని ఒక మాట, లేదు భద్రాదేవి యొక్క ఇంట్లో ఉన్నారని చెప్పి ఒక మాట, అనేక రకమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా చేశారు. కానీ స్పష్టంగా మనకు శ్రీ అన్నది కాబట్టి లక్ష్మీపక్షం ఆదరణీయమని. అందుచేత లక్ష్మీ అమ్మవారు రుక్మిణి అమ్మవారు అన్నది. ఇంత మాత్రం చేత ఈ మహానుభావుడికి సమస్త సంపదలు వచ్చినవి. ఇంతకంటే మీరు ఇంకొక గుప్పెడు నోట్లో వేసుకున్నారనుకోండి, నేను వాడింట్లో ఒక మార్జనిక చీపురు పెట్టుకొని చిమ్ముతూ కుచేరుడి ఇంట్లో ఉండవలసి వస్తుంది, దయచేసి ఇంకా తినవద్దు అన్నదన్నమాట. అయితే ఆ రోజు రాత్రి కాస్త వెంటనే ఆ మహానుభావుడు కుచేరుడు పడుకున్న తర్వాత ఆయన భుక్త్వా పీత్వా సుఖం మేనే ఆత్మానం స్వర్గతం యథ. ఆ రోజు తిన్న ఆహారం కానీ ఆ ఉన్న వైభవం కానీ స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. మళ్ళా మర్నాడు కాస్త పొద్దున్నే లేచాడు. అసలు సౌఖశాయనక, ఏమయ్యా నిద్రపట్టిందా, సుఖంగా ఉన్నావా అన్నాడు. సరేనయ్యా అన్నాడు. అయితే జగామ స్వస్వాలయం వెళతాను అనుకున్నాడు. వెళతాననుకుంటే ఇక్కడ బృందావనంలో కథ ఉన్నది, ప్రసిద్ధ కథ. పొద్దున చేసిన తర్వాత వెళ్ళొస్తానయ్యా కృష్ణ పరమాత్మ అన్నారు. మంచిది నాయన అన్నారు. అంటే ఇంత లోపల ఏమండి మీరు వచ్చి ఆయన కాళ్ళు కడిగారు, నిన్న పెద్ద సేవ చేశారు,
మా పిల్లల్ని తీసుకొస్తామండి అన్నారు. తీసుకురండి అని అన్నారు కృష్ణ పరమాత్మ. 16,108 మంది వచ్చారు. మీరు సేవిస్తే సరిపోయిందా? మీకు ఇంత మిత్రుడై ఉండి మీరు ఆయన పాదను ప్రక్షాళన చేసి ఆ నీడు చదువుకున్నారు. అంత మహాభారత అంటే సామాన్యంగా ఒక భర్త చేసి భార్య కూడా నేను కూడా నమస్కారం చేసుకుంటాడు చేసుకోమంటారు కదా. కృష్ణ పరమాత్మ పిలిచారు, వచ్చారు. అందరూ వరుసగా వస్తున్నారు, గబగబగబా వస్తున్నారు. వచ్చేవాడు ఊరికే రావట్లా, సోపాయనం అంటే కానుకలతో వస్తున్నారు. అంటే ఏం చేస్తారు ఇవన్నీ ఆయనకి ఇస్తారా అన్నారు. ఇస్తామండి అన్నారు. అయితే ఒక మధుర పదార్థం చేశారండి. ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క స్వీట్ అనమాట తినిపించడం అంటారే. ఎంత 16,108 మంది ఇస్తే ఇంత ముక్కతున్నా ఎంత తింటాడండి ఆయన వల్ల కాలేదు. అందుచేత ఇట్లా కొంతమందికి ఏమో ఇట్లా ముట్టుకున్నాడు, అంతా అయిపోయింది. సరే వీళ్ళందరినీ ఆశీర్వదించవయ్యా అన్నారు. కూర్చున్నాడు. బ్రాహ్మణుడు కదా, కొద్దిగా ఆశీర్వదించడంలో కొద్దిగా దిట్టలై ఉంటారు. వాడు ప్రతివాడు శతమానం ఏదో చెప్తూ ఉంటారు కదా, రానివయ్యా అన్నారు. ముందు కొద్దిగా సంతోషం వేసింది. వచ్చారు, ఒక 10 మంది వచ్చారు, 20 మంది వచ్చారు, ఇంకా వస్తున్నారు. వాడు వచ్చాడు. ఇప్పుడు ఈసారి ఏం చేశారంటే మనం ఒక్కడమే కాదు పిల్లల్ని తీసుకున్నాం. ఒక్కొక్కడే 10 మంది పిల్లలు. వీళ్ళందరూ వరుసగా వస్తున్నారు. చాంతాడంత ఉన్నది. వస్తుంటే మొదట్లో అన్నాడు, అమ్మా భోగవతి భవ, పతిప్రియా భవ. అమ్మా నువ్వు భోగవతి కావాల్సింది, పతిప్రియా భవ అంటే పతికి ఇష్టురాలు కావలసింది, పుత్రవతి భవ పుత్రులు కలిగిన దాని కావలసింది అని మొదటి మనం చెప్తున్నాడు. ఒక 10 అయింది, 20 అయింది, 30 అయింది, 31 వాళ్ళు వచ్చారు. అబ్బా ఇంకా పుత్రులు ఎందుకు, ఈ పుత్రవతి భవ తగ్గిద్దాంలే అని చెప్పి ఆ భోగవతి భవ పతిప్రియా భవ అంటే మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇంకా కొంతమంది 100, 150, 200 అయింది. అయిన తర్వాత ఈ రెండెందుకు, ఇంతకంటే భోగం కావాలన్నా, అందుకోసం భోగవతి భవ తగ్గిద్దామని చెప్పి పతిప్రియా భవ పతిప్రియా భవ పతిప్రియా భవ అంటున్నారు. అయింది. ఒక 1000 దాకా వచ్చిందో లేదో నీరసపడిపోయాడా మహానుభావుడు, ఏమీ చేయలేక భవ 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 అంటున్నాడు ఆయన. ఇది అని చెప్పి చివరికి ఇక్కడ కూడా నీరసం వచ్చింది. భవ 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 అన్నాడట. ఇది చెప్తుంటారన్నమాట. పరమాత్మ యొక్క స్వరూపము ఆ పరివారానికి ఆశీర్వదించాలంటే ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత సాహసం ఉండాలండి. అందుచేత ఆ కుచేరుని యొక్క దివ్యమైనటువంటి స్థితి అది. అంత అయిపోయింది. ఆశీర్వదించాడు. వెళ్ళొస్తానయ్యా అన్నాడు. చూచాడు. ఒక్కసారి వెళ్ళొస్తావా, మంచిదే అని చూసి, సరేనయ్యా ఇదిగో ఈ బట్టలు కట్టుకోవయ్యా అన్నాడు. పట్టుబట్టలు ఇచ్చాడు. ఆయన కట్టుకునే పట్టుబట్టలు ఇచ్చాడు. నాకు బాగుండదండి అన్నాడు. అంటే నా స్వరూపానికి పట్టుబట్టలు బాగుండవండి అన్నాడు. సరే పట్టుబట్టలు బాగుండబోయే నువ్వు పనిచేవయ్యా, ఈ కోటు వేసుకో, చల్లగా ఉంది, బయటికి పెడితే చాలా దూరం ప్రయాణం చేయాలన్నాడు. చూసేవాడికి బాగుండదండి. ఒకటి తన కట్టుకుంటే తనకు బాగుండదన్నాడు, ఇంకోటి ఇస్తేనేమో చూసేవాడికి బాగుండదండి అన్నాడు. వరే 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 మరి నీకేం బాగుంటుందా అన్నాడు. అంటే కొలంటే అన్నాడు. సరే పోనీ ఆహార పదార్థాలు ఇస్తాం, కొద్దిగా తీసుకో, దారి భత్యం కింద ఉపయోగిస్తున్నాడు. ఎవరైనా ఇస్తారండి, ఇది మీరెందుకు మళ్ళా శ్రమ తీసుకొని ఇదంతా మోసుకొని వెళ్ళాలి కదా, ఏ ఇంట్లో దిగినా అంత అన్నం పెడతారు కదా కృష్ణ పరమాత్మ స్నేహితుడు ఉంటే చాలన్నాడు. ఇంతకు ఏమీ తీసుకొని వెళ్ళలేదు. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఏముందయ్యా అన్నాడు. దివ్యమైనటువంటి ఆ వైభవాన్ని చూచాడు. చూచిన తర్వాత అప్పుడు అనుకుంటున్నాడు, వెడుతూ మధ్యలో అనుకున్నాడు, అహో బ్రహ్మణ్యదేవస్య, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని నేను చూచాను. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడయ్యాడు. రహస్యం ఏమిటంటే ఇంత పరమాత్మకి ఇంత అడుగులు పెట్టినందువల్ల ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఇంత సంపద వచ్చిందా. ఆయన ఆలింగనం చేసుకున్నప్పుడే సంపద వచ్చేట. ఇది రహస్యంట. ఎలాగా అంటే ఆయన దగ్గరికి తీసుకున్నాడు. కృష్ణ పరమాత్మ ఎత్తుగా ఉన్నారు, కొద్దిగా పొట్టిగా ఉన్నాడు కుచేరుడు. అందులో కృషుడై కూడా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు. ఒక్కసారి గాఢంగా ఆలింగనం చేసుకునేసరికి లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపం ఎక్కడైతే ఉంటుందో ఆ ఉన్న చోట లక్ష్మీ అమ్మవారి యొక్క పాదముల దగ్గర ఈయన శిరస్సు కాస్త తగిలి ఉన్నదటండి. అప్పుడు ఆ తగిలి ఉండేసరికి లక్ష్మీ అమ్మవారి యొక్క పాదస్పర్శ అయ్యేసరికి సమస్త సంపదలు వచ్చినాయన్నమాట. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఆ నోట్లో అటుకులు వేసుకున్నారో, వేసుకోగానే బ్రహ్మదేవుడు రాశాడు, వరే ఇతనికి నేను మా నాన్నగారికి అటుకులు పెట్టలేదని చెప్పి శ్రీక్షయ అని రాశాను. సంపద నశించిపోతుంది, ఈ జీవితంలో ఇతనికి సంపద ఉండదు అని అన్నానే. మరి ఎట్లాగే ఇప్పుడు ఏమన్నా రాత మార్చాలా అన్నారు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి సంకల్పించారు, నువ్వేం మార్చక్కర్లేదు అబ్బాయి, అది అద్భుతమైనటువంటి అర్థంలో ఉంది లేపో అన్నారు. శ్రీక్షయ అట్టించదండి. 3, 2, 1 యక్షశ్రీ, శ్రీక్షయ యక్షశ్రీ అట్టించదు. అంటే పరమాత్మకు అడుగులు ఇచ్చిన తర్వాత కుబేరుడంత సంపద వచ్చుగా, కానీ ఆ రాత చదువుకోవడం ఇలాగే చదువుకో, మార్చుకోవద్దన్నారు. ఇంకో మహానుభావుడు అన్నాడు, అటు నుంచి ఇటు నుంచి ఇట్టెందుకండి, శ్రీక్షయ అనండి. అంటే శ్రీ అంటే సంపద, క్షయము అంటే నివాసము, శ్రీనివాస, ఇక్కడి నుంచి ఇతనికి సంపదే ఉంటుంది అన్నారు.
అందుచేత అక్కడికి వెళ్ళంగానే దివ్యమైనటువంటి ఆ ఆభరణములతో ధరించినటువంటిది ఆయన భార్య వచ్చిందనమాట. అప్పుడు అనుకున్నాడు, నేను ఎంత దరిద్రుణ్ణి, పాపాత్ముణ్ణి, అలాంటిది పరమాత్మ ఎక్కడ కృష్ణ పరమాత్మ, ఆయనతో నాకు మైత్రి ఏమిటి, ఈ బ్రహ్మబంధువుని కాస్త బాహుభ్యాం పరిరంభిత. ఎందుకు వెళ్ళంగానే ఆ రెండు భుజములతో కూడా దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకొని ఆ మహానుభావుడు లక్ష్మీ అమ్మవారి యొక్క పాదముల దగ్గర నా నుదురు తగిలేటుగా చేసుకున్నాడే దాని తాత్పర్యంట. అంత పెట్టుకొని ఈ రకం మహిష్య వీజిత లక్ష్మీ అమ్మ రుక్మిణి వారు విద్యామరితో వీస్తూ నన్ను ఆ రకంగా సేవ చేస్తుంది. ఆయన సర్వాసామపి సిద్ధీనాం మూలంత చరణార్చనం, అన్ని సిద్ధులకు కూడా పరమాత్మ యొక్క చరణార్చన తప్ప వేరు గతి లేదు అని చెప్పి మాజ్జన్నొచ్చై నమాం స్మరేత్. ఎందుకంటే డబ్బులు ఇస్తే పరమాత్మ ఆ డబ్బులు కాస్త నేను గర్వపడిపోయి పరమాత్మను తలచనని కాబోలు, నా శ్రేయస్సు కొరకే పరమాత్మ నాకు డబ్బు ఇవ్వలేదు, నాకు డబ్బు ఇవ్వకపోవడం నాకు ఎంతో మంచిది, ఇంటికి వెళితే ఇల్లాలకి ఏం సమాధానం చెప్పాలి అనేది కూడా అనుకోవాలి. అది కూడా అనుకోవాలా, ఎందుకంటే ఇది మనస్సులో ఇదే మాట అనుకుంటూ మే అభూరినాదాత్. చూడండి, ఇది కారుణిక నూనం ధనం మే అభూరినాదాత్. ఎంతో దయతోటి నాకు ఎక్కువగా కూడా ఈ కొద్దిగా కూడా ఇవ్వలేదు అనమాట. ఆయన ఇవ్వకపోయేసరికి అక్కడ చూసేసరికి దివ్యమైనటువంటి ఆ భవనం ఏమైనా ఉందే అన్నాడు. ఏమీ లేదు, ఇల్లు లేదు, ఆ చిన్న గుడిసి ఉండేది, ఆ గుడిసి కనిపించలా, బ్రహ్మాండమైనటువంటి మేడలు కనిపించినవి, బంగారు మేడలు కనిపించినవి. అనేక మంది పరివారం అంతా కూడా ఈయన చూడంగానే లోపల నుంచి దాసదాసీలంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంట ఆమె మహాతల్లి కూడా వచ్చింది, ఆ కుచేరుని భార్య వచ్చి వెంటనే ఆయనకు పాదప్రక్షాళన చేసి లోపలికి తీసుకెళ్ళి ప్రత్యగృహన్ మహాభాగం గీతవాద్యేన అనేక దివ్యమైనటువంటి వాద్యం చేసుకుంటూ ఆయన తీసుకుని వెళ్ళారు. ఆశ్చర్యపడి కళ్ళు మూసుకొని నమస్కారం చేసింది. వెంటనే ఆమె ఎలా చేసింది, మనసా పరిషస్వజే, ఒక్కసారి భర్తను చూసింది, మనస్సు చేత ఆలింగనం చేసుకుందిటండి. ఎవరు, ఆ కుచేరుని యొక్క భార్య చూచి మనస్సు చేత, అయ్యా మీ యొక్క అనుగ్రహం చేత మీరు వెళ్ళారు, కృష్ణ పరమాత్మని దర్శించారు, వెంటనే మనకి ఇంత సంపద వచ్చిందండి అంతమంది మధ్యలో వచ్చి ఆలింగనం చేసుకోవడానికి ఇష్టం లేక ఆ మహాపతివ్రత పత్నీం వీక్ష విస్ఫురంతీం దేవీం చూశాడు. ఏమిటి నా భార్య ఇంత అప్సరస స్త్రీలాగా ఉంది అని ఆశ్చర్యపడుతున్నాడు. ఆ దివ్యమైనటువంటి వైభవములు, ఆ మేడలు, ఆ తర్వాత ఉన్నటువంటి పర్యంకములు, ఆ దండములు, వింజామరులు అవిని చూసి ఆశ్చర్యపడ్డాడు. నూనంబతైర్మమ దుర్భగస్య శశ్వదరిద్రస్య సమృద్ధి హేతు. ఇంత సంపద నాకు కలిగిందంటే దానికి హేతు ఎవరై ఉంటారు, పరమాత్మ. ఆ పరమాత్మ మహాభూతే అవలోకత అన్య నైవోపపద్యేత యదోత్తమస్య. ఇంతకీ సంపదంతా ఎలా వచ్చిందంటే పరమాత్మ యొక్క చూపు నా మీద పడింది, ఇందువల్ల వచ్చింది, అందుచేత ఇంతకంటే వేరు కానే కాదు. అందుకోసం అడగని వాడికి పరమాత్మ ఇస్తున్నారే. కాబట్టి యాచిష్ణవే భూరిజవి భూరి భోజ అలాంటి మహానుభావుడు ఆయన ఎంత గొప్పవాడు అని ఆయన గురించి తలుచుకుంటూ నేను ఇచ్చిందంతా పృథుకైక ముష్ట్యం, ఒక చిన్న అటుకులు, ఒక గుప్పెడు మాత్రం ఇచ్చానమాట. అందుకోసమే బ్రహ్మానంద సరస్వతి స్వాముల వారు సిద్ధాంత బిందు టీక రాస్తూ నమో నవఘనశ్యామ కామకామిత దేహినే కమలాకామ సౌదామ కణకాముక గేహినే అని ఒక శ్లోకం రాశారు. రాసింది టుప్పే, అనుష్టుప్పే, కానీ చూడండి ఎంత గొప్పగా రాశారో చూడండి. ఆయన నమో నవఘనశ్యామ కామకామిత దేహినే, దివ్యమైనటువంటి ఘనశ్యాముడైన కృష్ణ పరమాత్మ రూపాన్ని రుచి మన్మధుడు కాస్తా మోహపడిపోయాడు అనమాట. ఆయన అలాంటి వాడయ్యా అన్నాడు. అంటే కమలాకామ సౌదామ కణకాముక గేహినే. కమలాకామ సౌదామ అంటే ఏమిటి, సంపద కోరినటువంటి సౌదాముడు అంటే సుదామునికి సంబంధించినటువంటి ఏ అటుకులున్నవో ఆ అటుకులు తిన్నటువంటి మహానుభావుడయ్యా, ఆ గృహస్థుకు నమస్కారం అయ్యా అన్నారంటే కృష్ణ పరమాత్మకి అని చెప్పి. అలాంటి మహానుభావుడైన గుణాలైనటువంటి వాడు భక్తుడై భక్తాయ చిత్ర భగవాన్ని సంపద. ఆ భక్తులకు భగవంతుడు ఎంతో అనుగ్రహించి అనేక సంపదలంతా కూడా ఇస్తారు. అయితే సామాన్యంగా ఆయన నసమర్థయత్యజ అదీర్ఘబోధాయ విచక్షణ స్వయం పశ్చన్ నిపాతం ధనినా మదోద్భవం. సామాన్యంగా డబ్బు కనుక ఇచ్చినట్లయితే వీడు ఆ మతం చేత పరమాత్మను మర్చిపోతాడని సామాన్యంగా ఇవ్వడు. నాకు ఇచ్చారు కానీ నాకు భయంగా ఉంది అని, అందుకోసం నిద్రపోయేటప్పుడు అప్పుడు ఆ కుచేరుడు కాస్త ఈ హంసదుడి కాస్త మీద పడుకుంటుంటే ఉలిక్కి పడుతుండేవాట. ఉలిక్కి పడుతుంటే ఆయన భార్య ఏమంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నామంటే నీకేం తెలుసు, ఈ డబ్బు ఏమన్నా కొద్దిగా అతిశయంగా ఉండి పరమాత్మ ఏమన్నా మర్చిపోతామేమో అని నాకు భయంగా ఉందమ్మా అంటుండేవాట. స్వామి అప్పుడు ఆవిడ చెప్పింది మహాతల్లి, మీకు మన స్వార్జితంగా ఏదో ఒకానొక అదృష్ట విశేషం చేత వచ్చిన డబ్బు అయితే అది ఎలా వచ్చిందో అలా పోయేటువంటి ప్రమాదం ఉంది. పరమాత్మ యొక్క అనుగ్రహం చేత లభించినటువంటి ధనమిది, ఇది శాశ్వతంగా ఉంటుంది, మీరు మీ భక్తి నిరంతరంగా ఉంటుంది, మీరేం దిగులు పడద్దు అని చెప్పిందిట. చెప్తే అప్పుడు ఆ మహానుభావుడు విప్రహ భగవత్ సుహృత్తదా. చూడండి, ఆయన స్నేహితుడు, నాకు స్నేహితుడు కృష్ణ పరమాత్మ అని చెప్పుకోవడం వేరే, పరమాత్మ అన్నారు, ఆయన నీవు స్నేహితుడు అని చెప్పన్నారన్నమాట.
అలాంటి దివ్యమైనటువంటి స్థితి. ఏవం స విప్రహ భగవత్ సుహృత్ తదా, భగవంతుని యొక్క స్నేహితుడు. ఎలా తజ్ధ్యాన వేగోద్గ్రహిత ఆత్మబంధన అంటే పరమాత్మ యొక్క నిరంతర ధ్యానం చేయడం చేత ఈ సాంసారికమైన ఐక బంధనం మొత్తాన్ని కూడాను త్వర చేసుకున్నటువంటి వాడై సద్గతిని పొందాడయ్యా మహానుభావుడైనా. వింటున్నావా పరీక్షణ్ మహారాజా? ఏతద్ బ్రహ్మణ్యదేవస్య శృత్వా బ్రహ్మణ్యత నరః లబ్ధభావ భగవతి కర్మబంధాత్ ప్రముచ్యతే. ఈ రకంగా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథను ఎవరైతే వింటారో అటువంటి వాడు కర్మబంధం నుంచి విముక్తులై పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పృథుకోపాఖ్యానం నామ ఏకాశీతమోధ్యాయః. హరయే నమః హరయే నమః హరయే నమః. సుఖయోగినులు వారు చెప్తున్నారు, ఆయన ఒకప్పుడు ద్వారకలో రామకృష్ణులు నివసిస్తూ ఉండగా బలరామకృష్ణులు సూర్యోపరాగ స్మహానాసేత్, సూర్యగ్రహణ సమయమైంది. ఆ సందర్భంలో ఎలా ఉందంటే చాలా పెద్ద సూర్యగ్రహణం అంటుంటారే, కల్పక్షయే యథ అన్నారు. అంటే చాలా సంపూర్ణ సూర్యగ్రహణం. అది తెలిసినటువంటి వాళ్ళై అందరికీ తెలిసింది ఈ విషయం. అందరూ కూడాను ఆస్తికులు, శ్రద్ధాళువులు అలాంటి వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారంటే ఆయన కురుక్షేత్రంకి వెళదామయ్యా అన్నారు. ఎందుకంటే దానం కుర్యాత్ కురుక్షేత్రే, చేస్తే దానం ఎక్కడ చేయాలి? పవిత్రమైనటువంటి సమయాల్లో ఎక్కడ చేయాలి అంటే కురుక్షేత్రంలో చేయాలి. ఆ సమంత పంచకానికి వెళ్ళారు వాళ్ళంతా కూడాను. ఎక్కడి నుంచి అంతమంది వెళ్ళారు. ఇటు నుంచి కృష్ణ పరమాత్మ, ఈయన పరివారం, నందుడు అతని పరివారం, ఆ రకంగా అనేక మంది కూడా వచ్చారు. పాండవులు ఆ పరివారం అంతా ఏకత్రితమయ్యారు. ఒక చోట వచ్చేటువంటి ఇక్కడ సమంత పంచకం అని కురుక్షేత్రంలో సమంత పంచక క్షేత్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏమిటి దాని తాలూకు గొప్పతనం అంటే పరశురాముల వారు 21 మార్లు క్షత్రియ సంహారం చేసి అది రుధిర ధారలైతే అది 5 రకములుగా ధార వహిస్తున్నటువంటి ప్రదేశం అంటది సమంత పంచకం అని అంటుంటారు. ఎందుకు 21 మార్లు వెళ్ళారు అని, 21 మార్లు క్షత్రియ సంహారం చేయడానికి ఎందుకు పరశురాముల వారు వెళ్ళారు అంటే ఆ జమదగ్ని సంహారం చేసినప్పుడు ఆ కార్తవీర్యార్జునుని యొక్క పరివారం అంతా అప్పుడు ఆవిడ తల్లి కాస్త ఆ రేణుకి 21 సార్లు గుండెలు బాదుకుంది. నా భర్తను చంపేశారని పరశురాముల వారిని చూస్తున్నా. ఆయన చూచావా మీ నాన్నగారిని కాస్త పొట్టను పెట్టుకున్నారని గుండెలు బాదు 21 సార్లు. మహానుభావుడు ఇలా నిలబడి చూశాడు 21 సార్లు ఆ గుండెలు బాదుకున్నాడు. అందుకోసం 21 సార్లు క్షత్రియ సంహారం చేశారట. రుద్రోఘేణ ఎత్ర చక్రే మహాహృదాన్ని మొత్తం దాన్ని కాస్త కాశ్యపునిగా దానం చేశాడు. తర్వాత అందుచేత అంత వస్తుత పరమాత్మ పరశురాముడు పరమాత్మ యొక్క ఆవేశావతారం. ఆయన ఏదో దీనికి యొక్క సంహారం చేసినందుకు ప్రాయశ్చిత్తం పొందవలసినటువంటి అవసరం లేనేలేదు. ఎత్ర అస్పృష్టోపి కర్మ సంబంధమైనటువంటి దోషం కానీ అలాంటివి లేనేలేదు. అయినప్పటికీ లోకంలో ఆ విధానం ధర్మ మార్గం ఇలా ఉండాలని చెప్పి ఆయన తన పాపం పోగొట్టుకోవడం కోసము తీర్థయాత్రలు చేస్తూ ఉన్నట. ఆ తీర్థయాత్రలు చేసిన సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితి చెప్తూ ఇలాంటి దివ్యమైనటువంటి సమంత పంచక క్షేత్రంలో కురుక్షేత్రంలోకి అంతమంది వచ్చారు. అక్రూరుడు, వసుదేవుడు, ఆహుకుడు మొదలైనటువంటి వాడంతా బయలుదేరి వెళ్ళారు. అనేక దానం చేయడానికి తగినటువంటి అనేక వస్తు సంభారాలంతా కూడా తీసుకుని వెళ్ళారు. ఎలాంటివి దివ్యమైనటువంటి ఆభరణాలన్నీ తీసుకెళ్లారు, గోవులు తీసుకెళ్ళి అన్నీ తీసుకెళ్లారన్నమాట. అంతమంది అప్పుడు అందరూ వెళ్ళిపోతే ఖాళీ అయింది అన్నాడు. ఆ ద్వారకలో ఉన్నవాడు ఎవరైనా ఆస్తే అనిరుద్ధ రక్షాయాం కృతవర్మాచ యోధప. అనిరుద్ధుడు కృతవర్మ మాత్రం ద్వారకలో ఉండి రక్షణ కోసమని అక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళంతా బయలుదేరి వెళ్ళారు. ఎలా ఉంది ఆ దివ్యమైనటువంటి ఆ సన్నాహం కానీ ప్రయాణం కానీ ఆయన చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితం. అందులో అందరూ కూడాను భార్యలతో కలిసి స్నానం చేశారు. తత్ర స్నాత్వా మహాభాగా ఉపోక్ష సుసమాహితా, ఉపవాసం ఉన్నారు. బ్రాహ్మణులకు ధేనువులు, వస్త్రములు, ఇంకా దివ్యమైన పుష్పమాలలు, బంగారం ఇదంతా కూడా దానం చేశారు. ఆ రామహ్రదంలో ఆ పరశురాముల వారి చేత ఏర్పాటు చేయనటువంటి ఒక హ్రదం ఒకటి ఉన్నదిట, ఆయన స్నానం చేసినటువంటిది. ఆ ప్రదేశంలో స్నానం చేశారు. దివ్యమైనటువంటి అన్నాలు బ్రాహ్మణోత్తములందరికీ కూడాను సమర్పించారు. ఏ రకంగా చేశారని వాళ్ళంతా ఈ దానం అంతా దేనికి చేశారంటే కృష్ణేనో భక్తిరస్త్రితి, మాకు నిరంతరం ఈ దాన ఫలం ఏం కావాలి, కృష్ణ పరమాత్మ యందు నిరంతర భక్తి మాకుండు గాక. ఇది ఈ ఉద్దేశంతో సూర్యగ్రహణంలో ఇంత దాన ధర్మాలు చేశారు. అప్పుడు వాళ్ళంతా భుక్త్వా ఉపవిశు కూర్చున్నారు. ఆహారం స్వీకరించారు. ఆ సమయం అంతా అయిన తర్వాత ఏదైతే మంచి అనుకూల సమయం ఆ సమయంలో ఇక్కడి నుంచి ఎవరు వచ్చారయ్యా అన్నారు. పాండవులంతా వచ్చారు, సపరివారంగా వచ్చారు. ఆ వచ్చిన అందరూ కూడా చూచారు, ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. స్త్రీశ్చ సంవేక్ష మిథ అతి సౌహృద. అన్నయ్య బాగున్నావా అని కుంతీదేవి వసుదేవుని అడగడం, నాయన అన్నయ్య నేను ఒక మాట చెప్తాను, నాకు ఇంత కష్టం కలిగిందే, పిల్లలతో ఎంతో బాధపడ్డాను, ఒక్కసారి పలకరించడం కూడా పలకరించలేదేమో అన్నయ్య. ఏమిటి ఏనన్నదిట వసుదేవుని అనేసరికి స్వాగతం కుశలం పృష్ట్వా చక్రు కృష్ణ కథా. కృష్ణ పరమాత్మ ఎంతసేపు అక్కడ కూర్చున్న తర్వాత ఇదే మాటలు
ఆ సందర్భంలో ఈ రకంగా అనేసే పృథా భ్రాతృన్ శ్వశ్రూరీక్ష తత్పుత్రాన్ పితరావపి చూచింది. తన సోదరీలు అంటే చెల్లెళ్ళుగా అక్కలుగా వరుసగా ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసింది, అన్నదమ్ములు చూసింది. చూసేసరికి ఆర్యభ్రాతరహం మన్యే ఆత్మానం అకృతాశుషం, నేను దురదృష్టవంతురాన్ని చాలా కష్టాలు పడ్డానయ్యా అని చెప్పి ఈ రకంగా అనేసరికి అప్పుడు వసుదేవుడు అన్నాడు, అమ్మ నువ్వు కష్టపడద్దు, ఆ రకంగా అన్నం అవసరం లేదు, మనం అంతా కూడాను అదృష్టాధీనమైనటువంటి జీవితం ఇది, కాబట్టి ఒక్కొక్కప్పుడు మనం కష్టపడతాను. నేను కూడాను కంసుని చేత అనేక రకములుగా స్థాపితుడై ఉన్నటువంటి వాళ్ళమే మేమంతా కూడాను. కాబట్టి ఇదంతా కూడా దేని చేత వచ్చింది? దైవేన ఆసాదితాహ, మన అదృష్టం ఆ రకంగా ఉన్నది, పరమాత్మ నిర్ణయం ఆ రకంగా ఉంది. స్వసహ చెల్లి ఈ రకమైన పరిస్థితి అని ఈ రకంగా చెప్పిన తర్వాత ఆ వసుదేవ ఉగ్రసేనాదులందరూ కూడాను యాదవుల చేత ఈ రకంగా పూజింపబడినటువంటి రాజులంతా కూడాను వచ్చారు. ఆసన్ అచ్యుత సందర్శ పరమానంద నిర్వృతాహ, వీళ్ళంతా ఎందుకు వచ్చారయ్యాను? కృష్ణ పరమాత్మ వస్తున్నారు కురుక్షేత్రానికని తెలిసి ఈ పాండవ పరివారం అంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చారన్నమాట. ఎందుకంటే ఆయన చూడవాలని చెప్పి. ఇందులో ఈ తర్వాత భీష్ముడు, ద్రోణుడు, అంబికాపతి, గాంధారి వీళ్ళందరూ కూడా సదారా పాండవ కుంతి సృంజయో విదుర కృప కుంతి భోజ వీళ్ళంతా వచ్చారు. ఆ వరుస చెప్పారు. ఎంతమంది దమఘోషుడు, వీళ్ళంతా విశాలాక్ష, మైథిల, మంత్రకేక అందరూ కూడాను పుణ్యకర్మాచరణ చేత పవిత్రమైనటువంటి స్థితిని పొందాలనుకున్నటువంటి వాళ్ళు. ఒకళ్ళు ఐహికంగా గొప్పగా ఉండాలి, ఆముష్మికంగా గొప్పగా ఉండాలని కొంతమంది ఏమనుకున్నారయ్యా అన్నారు, కృష్ణ పరమాత్మ ఎంత మాకు నిరంతర భక్తి ఉండాలి. ఈ రకంగా పరస్పరం కూడాను ప్రశంస చేత వాళ్ళందరూ కూడా ఆదరింపబడుతూ యోగక్షేమాలు చేసుకుంటూ పరమాత్మ యొక్క దివ్యమైన కథాన్ని కాస్త గానం చేసుకుంటూ ఉన్నారు. యద్దుశ్రుతి అప్పుడు ఎలా ఉన్నాయి? పశ్చత అసకృత కృష్ణం దుర్దర్శనపయోగినాం అహో భోజపతే, ఎంత అదృష్టవంతుడు అయ్యా నీవు, యూయం జన్మభాజ. అందరూ కూడా నా ఉగ్రసేనుడిని కాస్త ప్రశంసించారు. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపము, ఆ స్వరూపాన్ని మీరు సేవించగలుగుతున్నారు. తద్దర్శన స్పర్శన అనుపద ప్రజల్ప, ఆయనతో చూడడం, కూర్చోవడం, మాట్లాడటం, ఈ సంభాషణ ఈ రకంగా ఉండటం ఎంత అదృష్టం అయ్యా మీకు అని చెప్పి అంటుంటే అప్పుడు ఇంత లోపల నందుడు వచ్చాడు. అక్కడి నుంచి నందగోకులం నుంచి ఆ మహానుభావుడు చూచారు. ఆయన చూచారు. వీళ్ళందరూ కూడా పరస్పరం ఇంకా ఈ ఆనందం చెప్పక్కర్లా. వసుదేవనందులు వారి పరివారము అంతా కలిసి, ఆ నందుడు కూడా వస్తూ మామూలుగా వచ్చాడా, యశోదాదేవి పరివారంతో వచ్చాడా, గోపికలు వచ్చారు. గోపికలు కూడా వచ్చి ఆయనతో కాస్త బ్రహ్మాండమైనటువంటి ఆ పరమాత్మ దర్శనం కోసం వచ్చారు. వసుదేవుడు కాస్త ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ కంసకృతమైనటువంటి క్లేశాలు ఈ రకంగా జరిగినవేని ఓరడిస్తున్నాడు నందుడు. ఆ ఇద్దరు కూడాను కృష్ణరామవు పరిశ్వజ్య ఆ నంద యశోదల దగ్గరికి వెళ్ళారు, నమస్కారం చేశారు, ఆలింగనం చేసుకున్నారు. ఏమీ చెప్పలేకపోయారు, మాట్లాడలేకపోయారు. చాలా కాలం తర్వాత కలిశారు. కంటి వెంట ఆనంద బాష్పాలు పెట్టుకున్నారు. ఒక్కసారి బాహువుల చేత ఆలింగనం చేసుకున్నారు. యశోద ఏం చేసింది? ఆ కుమారులిద్దరిని దగ్గరికి తీసుకొని వెంటనే ఒక్కసారి ఆనంద బాష్పాలు పెట్టుకొని ఆ వియోగ దుఃఖాన్ని కాస్త కొంత పోగొట్టుకున్నది. అలాగే రోహిణి కానీ దేవకి కానీ పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. యశోదాదేవిని దగ్గరికి తీసుకున్నారు. వాళ్ళ ఆనంద బాష్పాలు పెట్టుకున్నారు. ఆయన మైత్రి మనివృత్తాం వ్రజేశ్వరి, తల్లి యశోద, నీ యొక్క మైత్రి, నీవు చూపించిన ప్రేమ, నా పిల్లల పట్ల నువ్వు చూపించిన ప్రేమ ఎవరమ్మా చూపించేది అని చెప్పి ఈ రకంగా ఆమె కాస్త ప్రశంసించారు, ఆనందించారు, దివ్యమైనటువంటి సుఖాన్ని వాడు పొందారు. ఇంత లోపల చెప్తున్నారు, గోప్యశ్చ కృష్ణ పరమాత్మ దగ్గరికి గోపికలంతా కృష్ణముపలభ్య, చాలా కాలం ఎప్పుడెప్పుడు చూస్తామా, ఉద్ధవుడు వచ్చాడు, వాళ్ళు వచ్చారు, అక్రూరుడు వచ్చారు, ఎంతమంది వస్తున్నారు, వెళుతున్నారు, మాట్లాడారు, చేశారు, కానీ కృష్ణ పరమాత్మ రాలేదని పొద్దున్నే మనం చదువుకున్నాం కదా ఆ ఉద్ధవ గీత భ్రమర గీతల్లో. ఈ రకంగా అలాంటి చాలా కాలం పరమాత్మ దర్శనం చేసుకున్నట్టే ఆ సందర్భంలో చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఆనంద బాష్పాల చేత మధ్యలో కనురెప్పపాటు పడుతున్నదట. కనురెప్పపాటు పడుతుంటే ఏమిటి బ్రహ్మదేవుడు చేసినటువంటి చేతలు, మనల్ని సృష్టించడం ఏమిటి, కనురెప్పపాటు పట్టడం ఏమిటి, పక్ష్మకృతం శపంతి. బ్రహ్మదేవుడు చాలా పొరపాటు పని చేశారట. మా ఊళ్ళో శాస్త్రులు గారు మహాపండితులు, తర్క వేదాంత పండితులు, ఓ శాస్త్రి గారు ఉండేవారు. చమత్కారంగా చెప్తుండేవారు. ఎంత కష్ట విషయాన్ని అత్యంత సులభంగా చెప్పడం ఆయన గొప్ప చాతుర్యం. బ్రహ్మదేవుడు సృష్టి సరిగ్గా లేదయ్యా, క్షేమేంద్రుడు చెప్పాడు ఆ మాట. ఎందుకంటే బ్రహ్మదేవుడు తెలివి తక్కువవాడు, ఆయన తాలూకు సృష్టికర్తృత్వం ఉంది. నేను కనుక సృష్టికర్తనైతే నేను చేసే విధానం బ్రహ్మదేవుడికి యోచన కూడా ఉంది, నేను చేయగలిగలను అన్నాడు. ఏమిటయ్యా అన్నాడు. నూనె వచ్చే సామర్థ్యం ఎక్కడ పెట్టాడు బ్రహ్మదేవుడు? నువ్వు గింజల్లో పెట్టాడు. 1 కిలో నెయ్యి నూనె కావాలంటే ఎంత పెట్టవలే? 2 కిలోల నువ్వులు పెడితే తప్ప మనకు 1 కిలో నూనె రాదు. నేను కనుక బ్రహ్మదేవుడిని అయితే ఈ శక్తి గుమ్మడికాయల్లో పెట్టేవాడిని. ఒక గుమ్మడికాయలో నూనె వచ్చే శక్తి పెడితే అది గానుగలో తిప్పితే 5-6 కిలోల నూనె వస్తుంది, ఒక కుటుంబానికి సరిపోతుంది. నూనె వచ్చే లక్షణం అందరికీ ప్రజోపయోగమైనటువంటి విషయం ఎక్కడ పెట్టాలి? గుమ్మడికాయలో పెట్టాలి. అలా పెట్టకుండా ఆయన నువ్వులో పెడతాడా? కానామ బుద్ధిహీనస్య విధేరస్తి విదగ్ధత అని అన్నాడు క్షేమేంద్రుడు మహాసాహసంగా. కూష్మాండాలకి తైలం వచ్చే లక్షణం పెట్టలేదు,
మళ్ళీ ఊలు వచ్చే లక్షణం అంటే గొర్రెలకి గొర్రె చర్మం తాలూకు అది తీసేస్తే అది ఒక స్వెట్టర్గా కప్పుకోవడానికి ఉపయోగిస్తుంది హిమ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి. నేను బ్రహ్మదేవుడిని అయితే అది ఏనుక్కు పెట్టేవాడిని. ఏనుక్కు పెడితే అది పెద్ద చర్మం అవుతుంది, ఒక కుటుంబానికి సరిపోతుంది. ఇలా ఈ మాత్రం చేసేటువంటి తెలివితేటలు లేనటువంటి బ్రహ్మదేవుని యొక్క గొప్పతనం ఏం గొప్పతనం అయ్యా అన్నట్టు అనుకోని కొద్దిసేపు ఒక మర్రి చెట్టు దగ్గర పడుకున్నాడు, ఒక మహావాడు కూర్చున్నాడు. పెద్ద తెలివితేటలు లేవు ఏం లేదని అనుకునేసరికి ఆ మర్రి చెట్టు కూర్చొని బ్రహ్మాండమైన గాలి వచ్చింది. ఆ గుమ్మడికాయని చూచాడు, అక్కడ పక్కన గుమ్మడికాయలు కాస్త కాల్చింది. ఏమిటి ఇంత మహా చెట్టుకేమో ఇంత మర్రికాయలా, అంత సన్నటి తీగకేమో ఇంత గుమ్మడికాయలా, ఏమిటి తెలివితేటలు అనుకున్నాడు. ప్రచండమైన గాలి వచ్చింది. గాలి వచ్చేసరికి ఆ మర్రికాయ కాస్త నెత్తి మీద పడుతున్నాయన్నమాట. ఓహో, బ్రహ్మదేవుడు చాలా గొప్పవాడు. ఈ గుమ్మడికాయలే దీనికి పెట్టుంటే ఒక గుమ్మడికాయ పడేసరికి చచ్చి ఊరుకునేవాడిని, కాబట్టి చాలా తెలివైన వాడు అని చెప్పి అని అనుకున్నారట. ఎందుకంటే వాడు పక్ష్మకృతం శపంతి, కనురెప్పపాటు వచ్చింది ఈ రకంగా చేశాడని చెప్పి ఆ పరమాత్మను హృదయంలో పెట్టుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు మనస్సు చేత. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని నిరంతరం అనుకుంటూ ఆశ్లిష్య అనామయం పృష్ట్వా ప్రహసన్ నిజమబ్రవేదు. వాళ్ళ దగ్గరికి తీసుకొని పరమాత్మ చెప్పారు, ఏమమ్మా గోపికలతో నన్ను సకులారా నన్ను స్మరిస్తూ ఉన్నారా అని చెప్పి ఆయన ఆ రకమైన మాటలు నూనం భూతాన్ని ఇక్కడ జ్ఞానోపదేశం చేశారు పరమాత్మ. నూనం భూతాన్ని భగవాన్ యునక్తి వియునక్తి చ. జీవులు ఒకడొకడు కలుస్తూ ఉంటారు, ఒకడు భవసంగ ఖలు పాంథసంగమ. ఇది బాటసారుల యొక్క కలయిక. మేమెవరో మీకు తెలియదు, నేనెవరో ప్రత్యేకించి మహనీయులు మీకు తెలుసు, కానీ నేనెవరో తెలియదు. నేను వస్తూ ఉంటే ఆదరణ చేత లేవటం, పలకరింపుగా మాట్లాడటం, ఇంత ఆదరణ చేస్తున్నాను. ఎంతకాలం ఇది? ఎల్లుండి మధ్యాహ్నం నుంచి ఎవరి మానాన్ని వాడు వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది అనుభవాన్ని గుర్తుపెట్టుకొని వ్యక్తులను గుర్తుపెట్టుకుంటారు, ఫోన్ నెంబర్లు తీసుకుంటారు, చేస్తుంటారు. తర్వాత ఏమిటయ్యా అన్నాడు, ఎవరి మానాన్ని ఎవరి కుటుంబం వారిదే. ప్రాతఃసముత్థాయ తవ ప్రియార్థం సంసారయాత్రామనువర్తయిష్యే సంసారయాత్రామనువర్తమానం తదాజ్ఞ శ్రీ త్రిపురేపరేసి స్పర్ధ తిరస్కార కలి ప్రమాద భయాని మాం అభిభవంతు మాత. పొద్దునే లేవడం ఎవడి సంసారం వాడిది, ఎవడి బాధ వాడిది. అందుచేత ఈ రకమైన వైరాగ్య వచనాలు వాయుర్యథా ఘనానీకం తృణం మూలం రజాంశ. ప్రచండమైన గాలి వస్తే కొన్ని ధూళి ఆ ధూళి చేతి ఎగరగొట్టబడి కొన్ని గడ్డిపూసలు ఇలాంటివన్నీ కలిసి ఒకే రకంగా ఎగురుతూ ఒక మూలకు పెడుతున్నట్టుగా ఉంటుంది.